హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మై ఫుడ్. ఈరోజైతే మన వీడియోలో చక్కగా జిలేబీ చేయబోతున్నామండి. మనం రోడ్ మీద కొనుక్కొచ్చుకున్న టేస్ట్ లానే వస్తాయి. మన ఇంట్లో మన చేతులతో చేసుకోబోతున్నాం. జిలేబీ అయితే సూపర్ టేస్టీగా అచ్చం మనం బయట కొనుక్కొచ్చుకున్న వాటిలానే వస్తాయండి. వీటి టేస్ట్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు మైదా తీసుకుంటున్నానండి. దీన్ని చక్కగా జల్లించుకోవాలి. అప్పుడే మనకు ఈ జిలేబీ అనేది క్రిస్పీగా బాగా వస్తాయండి. ఇలా జల్లించుకున్న పిండిని చూసారా ఇక్కడ ఉంది. దీంట్లో ఫస్ట్ అయితే నేను చిటికెడంతా సాల్ట్ వేస్తున్నాను, మనకు స్వీట్నెస్ తెలవడం కోసం. అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగండి. ఇవి ఇన్స్టెంట్లీగా చేస్తున్నాం కాబట్టి ఇందులో పెరుగు యాడ్ చేస్తున్నాను. చిటికెడంతా వంట సోడా. ఇప్పుడు వీటిని బాగా కలిసేలా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని మనం ఇన్స్టెంట్లీగా చేస్తున్నామండి. మనము స్వీట్ షాప్ స్టైల్లో అయితే వాళ్ళు 2 డేస్ అయితే నానబెడతారు కదా, అలా కాకుండా వెంటనే చేసుకోవడం అండి వీటిని. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేస్తూ మనం దీనిని దోశ పిండి కంటే కొంచెం థిక్గా, అంటే బాగా పల్చగా చేసుకోవద్దండి. నేను చూపిస్తాను ఎలా అనేది. చూసారా ఇక్కడ నేను ఎలా కలిపానో. ఇలా వస్తే సరిపోతుంది మనకైతే పిండి. ఇలా వస్తే సరిపోతుంది మనకు. ఆ జిలేబీ అనేది కరెక్ట్గా షేప్లో వస్తుంది. దీంట్లోకి ఇక్కడ నేనైతే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి, పిండిని పులవడం కోసం. మనం ఆల్రెడీ ఇందులో పెరుగు వేసాం కదండి. ఈ పెరుగు బేకింగ్ పౌడర్ మిక్స్ అయితే ఆల్రెడీ మనకు ఇది పులిసినట్టుగా వస్తుంది పిండి అయితే. చూడండి ఇక్కడ మనకైతే హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫాస్ట్గా తిప్పడం వల్ల చూసారా అక్కడక్కడ బబుల్స్ లా వచ్చాయి కదా. ఇలా హెయిర్ ఫామ్ అవ్వాలండి, అప్పుడే మనకు జిలేబీ అనేది చక్కగా వస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడైతే నెక్స్ట్ మనమైతే ఇక్కడ షుగర్ సిరప్ కోసం ఇక్కడైతే స్టవ్ వెలిగించేసి నేనైతే ఒక కడాయి పెట్టాను. దీంట్లోకి 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆ 1 కప్పు షుగర్కి 1.5 కప్పు వాటర్ అనేది వేస్తున్నాను. ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యేదాకా ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాను. చూడండి షుగర్ అనేది దీంట్లో మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇక్కడ దీంట్లోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మనకు జిలేబీ చక్కగా కలర్ఫుల్గా కనబడడం కోసం లైట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాక దీంట్లోకి నేనైతే యాలకులు అండి, ఒక 3 యాలకులు దంచి వేస్తున్నాను. అది కూడా ఇప్పుడైతే మనకైతే మంచి సువాసన వస్తుంది కదా. అలాగే ఈ షుగర్ సిరప్ అనేది గట్టిగా అవ్వకుండా ఉండడం కోసం అండి నిమ్మ చెక్క అనేది రసం అనేది వేసాను. అంటే మన జిలేబీల మీద పైన చక్కెర పానకం అనేది తెల్లగా పేలిపోకుండా ఉండడం కోసం అండి. అంతేనండి. ఒక 15 మినిట్స్ మరగనియాలండి. కరెక్ట్గా మనకైతే వస్తుంది సిరప్ అనేది. చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది. అంటే దీనిని మనము గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం థిక్నెస్గా, తీగగా పాకం కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదండి, దాన్ని ఇలా ఒక కవర్లో వేస్తున్నాను నేనైతే. మీ దగ్గర పాల ప్యాకెట్ కవర్ ఉన్నా కూడా దాంట్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇలా చూసారా ఒక సైడ్ ఓపెన్ చేసి పెట్టాను. ఇది ఒక గిన్నెలో పెట్టేసుకొని మనం కలుపుకున్న పిండిని అయితే గరిటెతో ఇందులో నేనైతే వేస్తున్నాను. ఇలానే మొత్తంగా దీన్ని లోపల వేసేసి దీనికి మనకు రబ్బర్స్ ఉంటాయి కదండి, దాంతో అయితే టైట్గా చేసేసాను పిండి బయటికి రాకుండా. ఇలా చివరికి వచ్చేసరికి ఇలా షార్ప్గా ఉంది చూసారా. మనకు తగినంత షేప్లో మనం కట్ చేసుకోవాలండి. అంటే లావుగా సన్నగా అనేది. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాక ఇలా చూస్తున్నారా, ఇలా రోల్గా చేస్తున్నాను రౌండ్గా. అలా తిప్పేసుకుంటూ చిన్నగా ప్రెషర్ ఇచ్చేసి తిప్పేస్తే సరిపోతుంటుందండి. అంటే మీడియం సైజులో వేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా మనకు వేసాక అందులోకి కొద్దిసేపు అయ్యాక వాటంతట అవే పైకి లేస్తున్నాయి కదండి. ఇలా వస్తే సరిపోతుంది మనకైతే. మనం ఎంబటే దీనిలోకి గరిటె పెట్టి తిప్పేయకూడదండి. ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసాక కొద్దిగా క్రిస్పీగా అవుతాయి. అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసేసి మంచిగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు ఒకదాని ఎంబటి ఒకటి మనమైతే నెమ్మదిగా టర్న్ చేసుకున్నావాలి. మనకైతే నూనెలో వేసినప్పుడు చిన్నగా అనిపించాయి, తర్వాతకైతే చాలా ఫ్లఫీగా అయిపోయి క్రంచీగా తయారవుతాయండి. చూసారా ఇలా కలర్ వచ్చేసాయి కదా నాకైతే. ఇప్పుడు మనకి ఇవైతే క్రంచీగా అయ్యాయండి. ఇప్పుడు ఒకదాని వెనుక ఒకటి తీసేసుకుందాం మనమైతే. మనకైతే మంచిగా ఇవైతే క్రంచీ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు వీటిని మనం ముందుగా చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి.
వీటిని షుగర్ సిరప్లో 2-3 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచకూడదండి, మెత్తబడిపోతాయి. ఇలా మొత్తం డిప్ అయ్యేదాకా ఉంచేసి 2 మినిట్స్ తర్వాతకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే అన్నిటినీ చేసేసుకుంటే అంతేనండి, మన జిలేబీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారా, చక్కగా సిరప్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. మన ఎంతో టేస్టీ జిలేబీ అయితే రెడీ అయిపోయిందండి. ఇన్స్టెంట్లీగా చాలా తక్కువ టైంలోనే జిలేబీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. అచ్చం మనకైతే రోడ్ సైడ్ నుండి తీసుకొచ్చుకున్న జిలేబీ లాంటి టేస్టీ లాగానే వస్తాయండి, సూపర్గా వస్తాయి. మనకైతే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి ఒకసారి, చాలా క్రిస్పీగా వచ్చింది చూడండి. ఇక్కడ దానిని విరిసినా కూడా చాలా బాగా క్రిస్పీగా ఉంది. జ్యూస్ అనేది దాని లోపలికి పోయి చక్కగా వచ్చిందండి. సూపర్ టేస్టీ అండి.